తాజా 30 ఈ రోజున అందరూ గర్వంగా అమరావతి 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 అని పలుకుతున్నాం. అమరావతి అంటే ఏంటి? అమరావతి ఏలుతున్న చంద్రుడి సిగ్నిఫికెన్స్ ఏంటి? ఈ రోజున మన పాఠశాల విద్యార్థిని మనోజ్ఞ చెప్పగానే అమరావతి ఏలుతున్న చంద్రుడిని మన వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మనోజ్ఞ. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారికి, పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు మనోజ్ఞ. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ఎవరి నోట విన్నా, ఏ వార్త చదివినా ఒకే ఒక్క మాట, అమరావతి. గడిచిన క్షణం తిరిగి రాదన్నది ఎవరు? గత వైభవం కనిపించదని అనుకున్నది ఎవరు? వేల ఏళ్ల ఘనత కలిగిన మన అమరావతి తెలుగువారి చరిత్ర తిరిగి తెచ్చింది ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వలన. కడుపు నింపే కృష్ణమ్మ ఒకవైపు పారుతుంటే, అమరలింగేశ్వరుని గుడిగంట మోగుతుంటే, ఇహపరాలకు పుణ్యక్షేత్రం ఈ అమరావతి. అమరావతిలో క్రీస్తుకి పూర్వమే జనవాసాలు ఉన్నాయని రుజువైంది. ధాన్య కటకం పేరుతో శాతవాహనులకు రాజధాని అయింది. బుద్ధుని బోధనలకు ముఖ్య కేంద్రమై నిలిచింది. ఆచార్య నాగార్జునుడు తన బౌద్ధ గ్రంథాలతో ప్రపంచాన్ని కదిలించింది ఇక్కడి నుంచే. చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ ఇక్కడికి వచ్చి తన యాత్రను పరిపూర్ణం చేసుకున్నాడు. అమరావతి స్తూపం, అపురూప శిల్పాలు అక్కడ కళ్ళను కళ్ళకి కడతాయి. అక్కడ శిల్పాలలో ఒక్క ముక్కు దొరికినా చాలు, దాని మీద పుస్తకాలు రాసేవారట పాశ్చాత్యులు. ఇప్పటికీ లండన్, జర్మనీ, ప్యారిస్ మ్యూజియాలలో అమరావతి శిల్ప కళాఖండాలను తమ గుండెలో దాచుకున్నాయి. ఆంధ్రుల నవరాజధాని అమరావతి కోటి ఆశలతో కొత్త జీవానికి పేరుగా నిలవాలని ఆశిద్దాం. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళాగతులు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.